తెలివిగా మమ్మల్ని బోల్తా కొట్టించి ఆ భూమిని నువ్వే దక్కించుకోవాలన్న ఆలోచనేమీ లేదు కదా? అయ్యో, నేనెందుకలా చేస్తానమ్మా? అతి తెలివి ఉపయోగించాలని చూసినావో నిన్ను జంపి ఆ భూమిలోనే నిన్ను పాతి పెడతా. అమ్మా వైషు, అమ్మా వైషు, వెళ్ళొస్తానమ్మా. అలాగే నాన్న. హలో అన్నా. ఉమాదేవి, ఏమైందమ్మా? మోసం జరిగిపోతున్నదన్నా. నువ్వు స్థలం అమ్ముతున్నది ఎవరికో కాదు, ఇంద్రాన్ని పంపించిన మనుషులకే. ఏందమ్మా నువ్వు అనేది? వాళ్ళు నా ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారని చెప్పినావు కదా. అదంతా నిన్ను రెచ్చగొట్ట నీ కాడిన నాటకం అన్నా. ఆ ముగ్గురు కావాలనే నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నీకు నేను ఫోన్ చేసి చెప్తానని వాళ్ళు ముందే ఊహించినారన్నా. నిజానికి ఆ స్థలంలో గన్లున్నాయంటన్నా. కొన్ని 100 కోట్ల విలువ చేస్తాయంట. ఆ విషయం తెలిసి నీ నుంచి ఆ స్థలం గాజేయనీకి ఎంత పన్నాగం పన్నినారు. అన్నా, నువ్వు ఆ స్థలం రాసియకన్నా. ఇంత మోసమా? వీళ్ళకి తెలిసినది అదేనన్నా. వాళ్ళకి మోసం చేయడమే తెలుసు, కానీ నాకు ఆ మోసాన్ని జయించడం కూడా తెలుసమ్మా. నువ్వేం దిగులు పడమాక, నేను చూసుకుంటాను. సరే అన్నా, నేనుంటాను మరి. ఎందుకో ఆ పిల్ల చిక్కినట్టు చిక్కి చేజారిపోతుంది. నువ్వేం బాధపడకు బావా, అడ్రస్ తెలిసింది కదా. ఒక్కసారి తప్పించుకున్నా ఇంకోసారి దొరకకుండా పోరు. ఆ పిల్లను పట్టుకోవడం కోసం ఆ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరగడానికైనా నేను రెడీ.
తను నాకు అన్నయ్య. హాయ్ అన్నయ్య, గ్లాడ్ టు మీట్ యు. హాయ్. బావా, తను కొండారెడ్డి కూతురు కదా? బావా, మనం వెతుకుతుంది కూడా అమ్మాయి గురించే. ఏంటి? అవును బావా, నేరం దాచిపెట్టింది తనే. సిరి, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. ఓ మై గాడ్, వీడొస్తున్నాడేంటి? ఎవరు సిరి వాళ్ళు? మనల్ని ఎందుకు ఫాలో చేస్తున్నారు? అదంతా నీకు తర్వాత చెప్తాను, ఇప్పుడంత టైం లేదు. ముందు మనం సంజయ్ని కాపాడుకోవాలి. వీళ్ళ చేతికి దొరికితే మాత్రం అది జరగదు. ఫాస్ట్ గా పోనీ అక్షయ్, ఫాస్ట్. చూసుకునే పని లేదా? ఏంటా నీ డ్రైవింగ్? చూసుకోలేదా? ఏంటి సారీ? ఎటుబడి ఉంటారు సూర్య? అదే అర్థం కావట్లేదు. ఛ, ప్రతిసారి ఎట్టగా జరుగుతుంది. ఈసారి మాత్రం వదిలిపెట్టేది లేదు. పద.
మనుషులు ఇంతకు దిగజారిపోతారా నాన్న? మనం మంచి కోసం ఆలోచిస్తే వాళ్ళ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని అవకాశంగా ఉపయోగించుకొని ఎంతటి మోసానికైనా పాల్పడతారా? చిచి, ఏం మనుషులు నాన్న వీళ్ళు? వాళ్ళు మనుషులే కాదమ్మా, నా చెల్లెల మీద నాకున్న ప్రేమను అడ్డుగా పెట్టుకొని నా నుంచి స్థలాన్ని, సంతోషాన్ని లాక్కోవాలని చూసినారు. వాళ్ళని ఊరికే విడిచిపెట్టేది లేదమ్మా. హలో పెద్దిరెడ్డి గారు, మీరు బయలుదేరారా? ఇంకా లేదప్పా, నా కారు కొంచెం ఇబ్బంది పెడతా ఉండదు. మీరు నన్ను ఇంటికొచ్చి తీసుకెళ్ళగలరా? అయ్యో, అదెంత పనండి? మీరెంత మంచి పని కోసం వస్తుంటే మేము ఆ మాత్రం చేయలేమా? మీరింటి దగ్గరే ఉండండి, మేము ఇప్పుడే వచ్చేస్తాం. రండి. పద వెళ్దాం. సరే పద. వాళ్ళకి నువ్వేంటో తెలియాలి నాన్న. తెలియజేస్తానమ్మా. ఇంకెప్పుడు పెద్దిరెడ్డిని మోసం చేయకూడదన్న ఆలోచన వాళ్ళ మనసులో భయం పుట్టేలా చేస్తాను. సిరి, నేను వస్తాను. సిరి, వద్దక్షయ్, వాడు నన్ను ఒంటరిగా రమ్మన్నాడు. నువ్వు కూడా వస్తే మళ్ళీ సంజయ్కి ఏదైనా ఆపద తలపెట్టొచ్చు. సరే సిరి, జాగ్రత్త. ఏదైనా తేడా వస్తే నాకు ఫోన్ చేయి, నేను ఇక్కడే ఉంటాను. ఓకే. Siri, you're finished.
సంజు 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 ఏయ్ ఏయ్ సంజు ఇక్కడ ఎవరు మీరంతా కమాన్ క్విక్ అంతా వెతకండి వెళ్ళండి వెళ్ళు వెళ్ళు సార్ మళ్ళీ తప్పించుకున్నారు సార్. షిట్ ఈడియట్స్ ఎప్పుడు తప్పించుకుంటారు. కానిస్టేబుల్ అరెస్ట్ సార్. సో నేనేం చేశాను? నటించకో. ఇక్కడ ఏం జరుగుతుందో అందరూ ఇక్కడికి ఎందుకు వస్తారో మాకు అన్నీ తెలుసు. నువ్వేంటి డ్రగ్స్ తీసుకోవడానికి వచ్చావా సప్లై చేయడానికి వచ్చావా? డ్రగ్స్ ఏంటి సో? నా ఫ్రెండ్ ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడ దాచానని చెప్తే వచ్చాను. ఎవరికి చెప్తున్నా కథలు? చాలా రోజుల నుంచి ఇక్కడ డ్రగ్స్ సప్లై జరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము చాలాసార్లు రైడ్ చేయడానికి వచ్చాం, కానీ తెలివిగా తప్పించుకుంటున్నారు. అందుకే ఈసారి పగడ్బందీగా ప్లాన్తో వచ్చాం, అయినా తప్పించుకున్నారు. సో మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. నేను మాత్రం నా ఫ్రెండ్ని విడిపించుకోవడానికే వచ్చాను. సో దొరికిన ప్రతి వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటున్నారు. అదంతా మాకు అలవాటే. పద పద కానిస్టేబుల్స్ తీసుకురండి. సో సో నేను చెప్పేది వినండి. సో ఎవరు నా ఫ్రెండ్ని కిడ్నాప్ చేసి 5 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు కూడా తీసుకొచ్చాను. సో కావాలంటే చూడండి. సో చూడండి. సో కానిస్టేబుల్ చెక్ చేయి. నిజంగా డబ్బే తీసుకొచ్చాను. దానిలోకి డ్రగ్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు. సో
ఎలా వచ్చాయో ఎక్కడి నుంచి వచ్చాయో స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలుస్తాయి కానీ పదా కానిస్టేబుల్స్ తీసుకురండియా. లేదు ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. నన్ను వదిలేయండి. మాట్లాడుకో పదా తీసుకురండి. అది కాదు సార్. పదా సార్ నేను చెప్పేది వినండి సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్. మాట్లాడకుండా రా. సార్ ప్లీజ్ సార్. సార్ నా మాట వినండి సార్. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి.